నీతో ముఖ్యమైన విషయం మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఏంటది? మా అమ్మ చెల్లి ఈ ఊరి నుంచి ఉడాయించేశారు. వాళ్ళ పీడ పూర్తిగా విరగడైపోయినట్టే. నేను వాళ్లతో తెగతెంపులు చేసుకుని విడిగా ఉంటున్నాను. నేనిప్పుడు చిన్న సైకిల్ రిపేర్ షాప్ పెట్టాను. బాగానే సంపాదిస్తున్నాను. ఇప్పుడు నేను పోషించగలిగే స్తోమత నాకుంది. ఆ స్తోమత నీకెప్పుడూ ఉండేది. కాకపోతే నువ్వు ఇలాంటి పనులు చేయటానికి ఇష్టపడలేదు. ఏదైతేనే మళ్ళీ నాకు మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నాను. మా అమ్మ చెల్లి నిజ స్వరూపం బయటపడింది. వాళ్ళ పీడ వదిలించుకున్నాను. జలజ మొన్న సాయం కోసం వస్తే నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమని కూడా చెప్పాను. అప్పుల వాళ్ళు వెంట పడతారన్న భయంలో వాళ్ళు ఈ ఊరోదులు వెళ్ళిపోయారు. వాళ్ళకి నీ ఊసిరే తగిలింది. వాళ్ళు ఇంక మన జోలికి రారు. నువ్వు నేను హాయిగా ఉండొచ్చు. ఓహో, ఆ విషయం మాట్లాడడానికి వచ్చావా? ఐఎమ్ సారీ. నేనింతకు ముందే చెప్పాను నా నిర్ణయం మారదని. అది కాదు మాధవి, జీవితం అన్నాక కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించే బాధపడుతూ లైఫ్ అంతా పాడు చేసుకోవడం దేనికి? అయింది ఏదో అయింది. నా తప్పు నేను తెలుసుకున్నాను కదా. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మా అమ్మ చెల్లి పేరు కూడా ఇప్పుడు నీకు లేదు. ఇంకే అడ్డంకి ఉండదు. నువ్వు అంతకుముందు అనుకున్నట్టు మనిద్దరం సెపరేట్గా హాయిగా ఉండొచ్చు. అది అప్పటి విషయం. ఇప్పుడు నా మనసు పూర్తిగా మారిపోయింది. అసలు ఆ ఆలోచనే రావడం లేదు. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నువ్వు మాత్రం సొంత కాళ్ల మీద నిలబడినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంతకు మించి నేను ఇంకేం చేయలేను. నీ ఇంటికొచ్చి నీతో కాపురం చేయమని మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఆ ఆలోచన నాకిక లేదు, ఇక ముందు రాదు. అది కాదు మాధవి, నేను చెప్పేది. ప్లీజ్ సూర్య, నాకు అవతల ఆఫీస్కి టైం అవుతోంది. ఈ విషయంలో ఇప్పుడే కాదు, ఇక ముందు ఎప్పుడూ నన్ను విసిగించొద్దు. నా మనసు మారదు. వెళ్ళొస్తాను. బాయ్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. ఓ నువ్వా అమ్మా? గుడ్ మార్నింగ్. ఏంటిలా వచ్చావు? రా, అలా కూర్చో. ఎలా ఉన్నావు? ఏం తీసుకుంటావు? జ్యూస్ తెప్పించినా? నాకేం వద్దండి. ఏంటలా డల్గా కనిపిస్తున్నావు? ఏమైంది? మీతో ఈ విషయం ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. ఏ విషయం? అదే మన పెళ్లి విషయం. దాన్నే ఉంది. మీ నాన్నగారు మాట్లాడారు. మీ భావం చేసుకోవాలనుకుంటున్నావు కదా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇందులో ఇంకా నువ్వు మాట్లాడాల్సింది ఏముంది? మంచి నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయం మార్చుకున్నానని చెప్పడానికి వచ్చాను రమేష్ గారు. నిర్ణయం మార్చుకున్నావా? అవును. మా బావ ఐడియాస్తో నా ఐడియాస్ మ్యాచ్ కావడం లేదు. అదేంటి? మీ ఇద్దరి బిజినెస్ ఐడియాస్ బాగా మ్యాచ్ అవుతున్నాయని, ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్లో సెటిల్ అవుతున్నారని అప్పుడు మీ డాడీ చెప్పారు. ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అది అప్పటి విషయం. మా బావ సంగతి పోను పోను అర్థమైంది. తాను ఎంతసేపు తన వైపు నుంచి ఆలోచిస్తాడు తప్పితే నా గురించి పట్టించుకోవడం లేదు. పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకస్సలు మారడు. అందుకే తను చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం గురించి తనతో చెప్పేశాను కూడా. ఐఎమ్ నాట్ మ్యారీయింగ్ హిమ్. డాడీతో కూడా ఈ విషయం చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. నాతోనా? అవును. మీరేమనుకోనంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏంటి నవ్వుతున్నారు? మరేం చేయమంటావు? నువ్వు చెప్పేది వింటుంటే నాకు నవ్వాలో ఎడవాలో అర్థం కావడం లేదు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తప్పేం మాట్లాడలేదు. కాకపోతే మళ్ళీ మొదట్లో చేయాలనుకున్న తప్పే చేయాలనుకుంటున్నావు. మొదట్లో చేయాలనుకున్న తప్ప? అవును. మొదట్లో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడమే తప్పు. మనకి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. మీ డాడీ గట్టిగా చెప్పడంతో నేను అప్పట్లో ఒప్పుకున్నాను. ఆ తర్వాత నువ్వు మీ భావం చేసుకుంటున్నావని తెలిసి సంతోషించాను. మీరు ఇంగ్లాండ్లో హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకున్నాను. మళ్ళీ నువ్వు ఇలా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. ఏం చేయను, మా బావ మెంటాలిటీ నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. భలే దానివమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. నువ్వు మొదట్లో నన్ను చేసుకోవాలనుకున్నప్పుడే నేను నీకు ఈ మాట చెప్పాల్సింది. అప్పట్లో గట్టిగా చెప్పలేకపోయాను. మీ డాడీ మాటను కాదనలేకపోయాను. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు మీ భావం చేసుకో. ఇష్టం లేకపోతే నీకు ఈడు జోడు అయిన వాడిని, నీ మనసుకు నచ్చిన వాడిని ఇంకేమన్నా చూసి చేసుకో. అంటే మీరు? లేదమ్మా, నువ్వు మళ్ళీ ఈ విషయం ప్రస్తావించొద్దు. అయిపోయింది ఏదో అయిపోయింది. మన పెళ్లి రద్దయింది. ఒకసారి రద్దయిన పెళ్లి గురించి ఆలోచించడం మళ్ళీ నాకు ఇష్టం లేదు. అలా అని నీ మీద కోపం ఉందని మాత్రం అనుకోవద్దు. జరిగింది మన మంచికే జరిగిందని నేను అనుకున్నాను. నువ్వు ఇంకెవరినన్నా మనసుకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకో. నేను వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను.
సరేనా? అది కాదు, డాడీని ఈ విషయం గురించి మీతో మాట్లాడమంటే నన్ను కోపడ్డారు. అందుకే నేనే వచ్చి మాట్లాడాను. నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడడంలో తప్పు లేదు. కాకపోతే ఫ్రాంక్గా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఈ విషయంలో నా మనసు మారదు. నా నిర్ణయం మార్చడానికి ప్రయత్నించొద్దు. దయచేసి ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర ప్రస్తావించొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. బట్ ఐఎమ్ యువర్ వెల్ విషర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లికి వచ్చి మనసారా ఆశీర్వదించి వెళ్తాను. ఓకే? అది కాదు, నేను చెప్పేది. నీకు జ్యూస్ తెప్పిస్తాను, తాగుదు గాని. గోపి, గోపి, అమ్మగారికి ఏదైనా జ్యూస్ తీసుకునిరా. అలాగేనయ్యా. ఇంకేంటమ్మా కబుర్లు? మీ డాడీ బాగున్నారా? బాగున్నారు. ఈ విషయం గురించి మీతో మాట్లాడమన్నాను, నన్ను కోపడ్డారు. ఆయన స్థానంలో ఎవరన్నా అలాగే చేస్తారు. ఇంకేమన్నా కొత్త బిజినెస్ ఐడియాలు వచ్చాయా? లేదు, ఈ మధ్య నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఐ సీ. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను మీ డాడీతో మాట్లాడతాను. త్వరలోనే ఓ మంచి పెళ్లి కొడుకుని వెతికి పెట్టమంటాను. నీ పెళ్లికొచ్చి మనసారా ఆశీర్వదిస్తాను. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. ఎక్కడికి వెళ్ళావమ్మా? అలా ఉన్నావేంటి? అదేంటమ్మా, సమాధానం చెప్పే. ఏమైంది? ఒంట్లో బాగుండలేదా? ఆర్ యు ఓకే? ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు డాడీ, ఏం లేదు. కాదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? రమేష్ గారి దగ్గర నుంచి. రమేష్ గారి దగ్గర నుంచా? అవును, మీరు మాట్లాడనన్నారు కదా, అందుకే నేనే వెళ్ళి ఆయనతో పెళ్లి విషయం గురించి మాట్లాడాను. నువ్వా? అవును. ఏమన్నారాయన? ఆయన ఒప్పుకోలేదు. ఇంకెవరినైనా మంచి అబ్బాయిని చూసి చేసుకోమని నాకు సలహా ఇచ్చారు. మంచి పని చేశారు. అయినా నేను చెప్పాను కదా, మళ్ళీ నువ్వెందుకు వెళ్ళి మాట్లాడావు? సర్లే, ఒకందుకు మంచిదయింది. లేకపోతే నువ్వు ఇక్కడే కూర్చొని ఆయనతో మాట్లాడమని నా బుర్ర తినేసేదానివి. ఇప్పుడు ఆయనే చెప్పారు కదా చేసుకోనని, ఇక కాముగా ఉంటావు. ఆయన ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైందిలే కానీ నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఇక దీని గురించి మర్చిపో. నీకు ఇంకో మంచి సంబంధం నేను చూసి పెడతాను. హాయిగా పెళ్లి చేసుకుందు కానీ. ఇష్టం లేనప్పుడు భావన చేసుకోనక్కర్లేదు. నీ మనసుకు నచ్చిన వ్యక్తినే నువ్వు చేసుకుందువు కానీ. ఈసారైనా జాగ్రత్తగా ఎన్నిక చేసుకో. మాటి మాటిగా చేసుకుంటాను చేసుకోనని మనసు మార్చుకుంటే చూసే వాళ్ళకి బాగుండదు. అర్థమైందా? నిన్ను గారాబం చేసి చెడగొట్టానని నన్ను అనుకుంటారు. వెళ్ళు, నీ బెడ్రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. నేను ఉన్నాను కదా, ఓ మంచి సంబంధం వెతికి పెడతాను. నువ్వు ఇంక దీని గురించి ఏమీ ఆలోచించవద్దు. వెళ్ళి రిలాక్స్ అవ్వు. వచ్చావా? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాతోనా? అవును, ఇందాక సూర్య వచ్చాడు. తన బాధంతా చెప్పాడు. తనిప్పుడు చాలా మారిపోయాడు. బాగా సంపాదిస్తున్నాడంట కూడా. చెల్లికి అమ్మకి దూరంగా ఉంటున్నాను, వాళ్ళెక్కడ ఉంటున్నారో కూడా నాకిప్పుడు తెలీదు. వాళ్ళని మళ్ళీ నేను దగ్గరికి రానివ్వను. మాధవికి ఏ కష్టం లేకుండా చూసుకుంటాను. తనను ఒప్పించి పంపించండి అని చెప్పాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మనిషి చాలా మారిపోయినట్టున్నాడమ్మా. నువ్వేమంటావు మరి? తనొచ్చి నీతో మాట్లాడతాడని అనుకోలేదు. నాతో ఈ విషయం గురించి 2-3 సార్లు మాట్లాడాడు. నేను కాదని చెప్పాను. ఇక జన్మలో అతని దగ్గరికి వెళ్లే ప్రశ్నే లేదు.
నా నిర్ణయం మారదు కూడా. అది కాదమ్మా, నేనివాళ్ళుంటాను, రేపెళ్ళిపోతాను. ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళాలి కదా. ఇక్కడ ఉండలేవు కదా. నేనెన్నాళ్ళుంటానో నాకే తెలీదు. మళ్ళీ మొదలు పెట్టావా? ఉన్నమాటే అంటున్నాను. నా ఆరోగ్యం అంతంత మాత్రం. నేను బతికుండగానే నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉండడం చూడాలనుంది. తల్లి మనసన్నాక అలాగే ఆలోచిస్తుంది. నా మాట వినమ్మా. వద్దమ్మా, ఈ విషయం గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. నేను సూర్యకి చెప్తాను, ఇంకెప్పుడూ ఇక్కడికొచ్చి నీతో ఈ విషయం గురించి మాట్లాడొద్దని. అదేంటమ్మా? అదంతే. పోనీ రమేష్ గారితోనైనా నీ మనసులో మాట చెప్పరాదు? నీకు సూర్యతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే అతనితో నేను మాట్లాడతాను. ఇద్దరూ విడాకులు తీసుకోండి. నేను రమేష్ గారితో మాట్లాడతాను. ఆయన్నైనా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు. రమేష్ గారితో నువ్వు మాట్లాడతావా? వద్దు. ఏమ్మా, తప్పే ఉంది? ఆయనేమనుకుంటారు? నీ గురించి ఆయనకి బాగా తెలుసు కదా. తల్లిగా నేను వెళ్ళి అడుగుతాను. ఆయన నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. నువ్వు తొందరపడద్దు. ఆయనతో ఆ విషయం గురించి నేనే ముందు మాట్లాడతాను. నువ్వు ఈలోగా ఇటువంటి ప్రయత్నాలేవీ చెయ్యొద్దు. అది కాదమ్మా, నేను చెప్పేది. నువ్వు మందేసుకున్నావా ఇవాళ? తెచ్చిపెడతానుండు. ఈ ఫోటోలు నువ్వు సార్ చూడు. ఎవరివి? నీకోసం మంచి సంబంధాలు వెతికి తెచ్చాను. వీళ్ళల్లో నీకు ఎవరు నచ్చారో చెప్తే వెంటనే మ్యాచ్ ఫిక్స్ చేస్తాను. నేను చూడండి డాడీ. అదేంటి? అవును, నేను ఈ ఫోటోలేవి చూడను. నేను రమేష్ గారిని పెళ్లి చేసుకుంటాను. ఆ మాటే అనొద్దనేది. నీకెన్నిసార్లు చెప్పినా నీ పట్టు వదలవేంటి? నీ వైపు నుంచి నువ్వు ఇష్టపడగానే సరిపోతుందా? ఆయన నేను చేసుకోవాలనుకోవద్దా? ఆయన అంత ఖచ్చితంగా చేసుకోనని చెప్పాక కూడా నువ్వు ఇంకా ఆయన గురించి ఆలోచిస్తావేంటి? ఆయన ఏదో మూడ్లో ఉండి అలా అన్నారు. ఆయనకి నిజంగా నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫస్ట్ టైమే వద్దనేవాళ్ళు కదా. అప్పుడేదో నా పోరు పడలేక నా మాట కాదనలేక ఒప్పుకున్నారు. ఇప్పుడు చేసుకొని అంటున్నారు కదా. నువ్వు ఈ ఫోటోలు చూడు. లేదు డాడీ, నేను ఇంకోసారి ట్రై చేస్తాను. అంతా నీ పిచ్చే గానీ ఆయన తన నిర్ణయం మార్చుకోరు. రమేష్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఏదైనా డెసిషన్కి వచ్చారంటే అస్సలు మారరు. నువ్వెందుకు ఇంకా ఆయన గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటావు? చూడు, ఈ ఫోటోలో ఎవరో ఒకరు నీకు తప్పకుండా నచ్చుతారన్న నమ్మకం నాకుంది. వీళ్ళల్లో ఎవరు నచ్చారో రేపు పొద్దున్నలోగా చెప్పు. వెంటనే సంబంధం మాట్లాడి పెడతాను. అది కాదు డాడీ. నువ్వు చెప్పేది నేనేం విన్నాను. నేను చెప్పినట్టు చెయ్యి, అంతే. హాయ్ సూర్య. హాయ్ గిరి, బాగున్నావా? రా కూర్చో, కాఫీ కలుపుకొస్తాను. నాకు ఇప్పుడు ఆ మర్యాదలు ఏమొద్దులే, నువ్వు కూర్చో. ఏం చేస్తున్నావు? ఏం లేదు, వద్దు రాస్తున్నాను అంతే. అలాగా? ఎలా ఉంది నీ వ్యాపారం? బ్రహ్మాండంగా ఉంది. నువ్వు భలే మంచి సలహా ఇచ్చావు. నీ మాట ముందే వినుంటే బాగుపడి ఉండేవాణ్ణి. ఇప్పుడు మాత్రం ఏమైందిలే, ఆలస్యమేం కాలేదు. ఇంతకీ మాధవి గారితో మళ్ళీ మాట్లాడావా? మాట్లాడాను. తన మనసు మారలేదు. తన గురించి మర్చిపోమని ఖచ్చితంగా చెప్పేసింది. అయ్యో, అలాగా? అవును, కానీ తన మనసు మారుతుందన్న నమ్మకం నాకుంది. ఇవాళ కాకపోతే రేపైనా మారుతుంది. తన మనసు మారేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. అది కాదురా, ఆవిడ కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు? ఆవిడకి ఇక నీతో కాపురం చేయటం ఇష్టం లేదేమో. అలాంటప్పుడు ఇద్దరు ఇలా ఒంటరిగా ఉంటూ ఇబ్బంది పట్టం దేనికి? విడాకులు తీసుకోండి. నువ్వు ఇంకేదైనా మంచి సంబంధం చూసి చేసుకో. నీకేమంత వయసు అయిపోయిందని? వద్దురా, ఆ ఆలోచనే వద్దు. మాధవ్ మనసు తప్పకుండా మారుతుందన్న నమ్మకం నాకుంది. తను తిరిగొచ్చేంతవరకు ఎదురు చూస్తాను. ఎంతకాలమైనా పర్వాలేదు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. అంతేనంటావా? అంతే. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. అందరూ అందరే, ఎవరి పట్టుదలలో వాళ్ళున్నారు. ఏమవుతుందో ఏంటో మరి. ఏమీ కాదు, మాధవ్ తన మనసు మార్చుకుని నా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వే చూడు. అలా జరగాలనే నేను కోరుకుంటున్నాను. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు వేరే పనుంది. వెళ్తూ వెళ్తూ దారిలో ఒకసారి నేను చూసి వెళ్దామని ఆగాను. వస్తానురా.
సారికేది రాలేదే? అమ్మాయి గారు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారయ్యా. బయటికా? అవునయ్యా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పమన్నారు. ఓ వారం రోజులు అక్కడే ఉంటారట. వారం రోజులా? అదేంటి? ఏవోనయ్యా, మీరు అడిగితే చెప్పమన్నారు. జ్యూస్ కూడా తాగలేదు, స్నానం చేసి హడావుడిగా వెళ్ళిపోయారు. తన గదిలో నేను కొన్ని ఫోటోలు పెట్టానే, వాటి గురించి ఏమన్నా చెప్పిందా? వాటి గురించి నాకేం తెలియదయ్యా. మొండి పిల్ల, నేనే చెడగొట్టాను. తల్లి లేని పిల్ల కదా అని అతిగారాపం చేసి నెత్తినెక్కించుకున్నాను. ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తున్నాను. ఫోటోల గురించి ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా, తనకిష్టం లేదు, అందుకే తప్పించుకు తిరుగుతోంది. లేకపోతే వారం రోజులు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఉండడం ఏంటి? నేను ఫోన్ చేసి కోపడతాను.